మిత్రులారా, ఈ ఎఫ్బి లైవ్ మనీ మ్యాటర్స్లో ఇవాళ ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. నిన్న యాక్చువల్లీ నా దగ్గర నెట్ ప్రాబ్లం ఉండటం వల్ల కొంత మీ యొక్క మెసేజెస్ నాకు అందటం లేట్గా అందింది. సో దాంతో కొంచెం నేను ప్రోగ్రాము ఒక డైమెన్షన్ అనుకుంది ఇంకో డైమెన్షన్ వెళ్ళడం జరిగింది. నో ప్రాబ్లం. సో ఇవాళ అదే టాపిక్ని మన మిత్రులు కంటిన్యూ చేయమన్నారు కాబట్టి కంటిన్యూ చేస్తున్నాను. ఇవాటి టాపిక్ బేస్ ఏంటంటే, కరోనా లాక్డౌన్ అయిందా, లేకపోతే తెలంగాణ బంద్ అయిందా, లేకపోతే తుఫాన్లు వచ్చినాయా, బయట ఎండ ఎక్కువగా ఉందా, వర్షం ఎక్కువగా ఉందా, రాజకీయ పరిస్థితులు సరిగ్గా లేవా, వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేవా అంటే మనం చూస్తే ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎప్పుడు వాళ్ళ యొక్క అంటే బయట పరిస్థితులతో సంబంధం లేకుండా వాళ్ళ ఎర్నింగ్ని కానీ వాళ్ళ ఇన్కమ్ని కానీ వాళ్ళు కంటిన్యూస్గా మెయింటైన్ చేయగలుగుతారు, బయటి వాతావరణంతో పరిస్థితి లేకుండా, ప్రభావం లేకుండా. కానీ అదే కొంతమందికి బయట వాతావరణం ఏమాత్రం అటు ఇటు అయినా కానీ వీళ్ళ ఇన్కమ్ మీద, వీళ్ళ లైఫ్ స్టైల్ మీద, మొత్తం వీళ్ళ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. బిజినెస్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా, లేదా ఏ విధంగా అంటే బయట ఏం ప్రాబ్లం వచ్చినా వీళ్ళకి ముందుగా ఇష్యూ అనేది జరుగుతుంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది ఇలాగ? ఎందుకని కొంతమంది బయట పరిస్థితుల్లో సంబంధం లేకుండా, బయట పరిస్థితులతో సంబంధం లేకుండా నిరాటంకంగా సంపాదించగలుగుతారు. కొంతమంది బయట పరిస్థితులు తారుమారైతే వీళ్ళ జీవితాలు తలక్రిందులై అల్లకల్లోలం అయిపోయి, లైక్ లెటర్సే ఫర్ సపోజ్ మన పోయిన దశాబ్ద కాలంలో, కరెక్ట్గా దశాబ్ద కాలం కిందట 2010 ప్రాంతంలో ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ పూర్తి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని బిజినెస్ల వాళ్ళు, కొన్ని వృత్తుల వాళ్ళు, కొన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బంది నుంచి వాళ్ళు డౌన్ఫాల్ అయ్యి, అంటే వాళ్ళు దానికోసం అప్పులు చేయాల్సి వచ్చి, బ్రతకడానికి వాళ్ళు కష్టపడాల్సి వచ్చి, ఇదంతా కూడా మళ్ళీ తిప్పుకుని వాళ్ళు నార్మల్ లైఫ్ మళ్ళీ మామూలుగా మనం జీవిస్తున్నాంరా అనేసరికి దగ్గర 2014-15 అయిపోయి, అక్కడ ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ ఇంకొంచెం ఇబ్బంది పడి, మళ్ళీ అందులో కొంచెం సర్దుకుంటున్నాంరా అనుకునే టైంకి మళ్ళీ రెండో ఎలక్షన్స్ వచ్చి అది ఇంకొంచెం ఇబ్బంది పడి, ఖచ్చితంగా మాట్లాడితే 2009-2010 నాటికి నుంచి ఆర్థికంగా డిస్టర్బ్ అయ్యి దెబ్బలు తిని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోకుండా ఉన్న వాళ్ళు మన చుట్టుపక్కల మన కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఎస్ఎన్ టైప్ చేయండి సార్, మీకు తెలిసి రైట్. అలాగే ఇదొక సందర్భంగా దెబ్బతిన్న వాళ్ళైతే రకరకాల విషయాలతో సంబంధం పెట్టుకుని దెబ్బతిన్న వాళ్ళు, బిజినెస్లు దెబ్బతిన్న వాళ్ళు, ప్రొఫెషన్స్ దెబ్బతిన్న వాళ్ళు, ప్రాక్టీస్లు దెబ్బతిన్న వాళ్ళు. ప్రాక్టీస్లు అంటే ఈ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో, లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, సిఏలు కానీ, వాళ్ళు కానీ వీళ్ళు కానీ ప్రాక్టీస్లు దెబ్బతిని మళ్ళీ ఆ ప్రాక్టీస్ పికప్ కాక నానా ఇబ్బందులు పడి, అప్పుడు చేసిన అప్పులు మళ్ళీ తర్వాత కాలంలో తీర్చుకుంటూ చాలా కాలానికి కానీ మళ్ళీ వాళ్ళు మామూలు స్థాయికి, ఆనందకరమైన స్థాయికి జీవితాన్ని సాగించడానికి రావడానికి నానా తిప్పలు, చాలా కష్టాలు పడాల్సి వచ్చిన సందర్భాలు నేను నా కళ్ళెదురుగా చూశాను. దాంట్లో నేను కూడా ఒకప్పుడు, ఆ టైంలో నేను కూడా ఒకప్పుడు అలా బాధపడ్డవాడిని. అంటే దశాబ్ద కాలం కిందట తెలంగాణ ఎడ్యుకేషన్ జరిగినప్పుడు ఇబ్బంది పడి ఆర్థికంగా చితికిపోయి క్రెడిట్ కార్డులు కానీ, పర్సనల్ లోన్లు కానీ తీర్చలేక వాళ్ళ ప్రెషర్ వేస్తూ, వాళ్ళ ప్రెషర్ ఆపకుండా, వాళ్ళ ప్రెషర్ కంటిన్యూస్గా ఫోన్ల మీద ఫోన్లు, ఇంటికి వచ్చేయడాలు, గొడవలు పెట్టడాలు, చుట్టుపక్కల అమనాభూతి పెట్టడాలు, ఎవరి దగ్గర తీసుకుని ఇద్దామంటే వాడు ఇవ్వకపోవడాలు, ఇంట్లో గొడవలు అవడాలు, నరకం మొత్తం కూడా 2010, 10, 11 ఆ ప్రాంతంలో ఆర్థిక పరిస్థితి తలక్రిందులైనప్పుడు, గందరగోళ స్థితి అయినప్పుడు నేను కూడా చూడటం అనేది జరిగింది. సో ఇలా మన చుట్టుపక్కల కనుక ఎవరైనా ఎవరైనా అలా అయిన వాళ్ళు ఉంటే ఎస్ అని టైప్ చేయండి. మీరు కనుక చూసినట్టయితే అట్లా ఇబ్బందులు పడ్డ మీరు అవ్వచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, అది ఎవరైనా సరే జస్ట్ టైప్ ఇట్ యాజ్ ఎస్ ఐ హ్యాడ్ సీన్, చూశాను, అలాంటి ఇబ్బందులు పడ్డ వాళ్ళని కూడా నేను చూశాను.
ఇక్కడ మీకు ఒక ఈ ఎందుకు జరుగుతుంది అనే దానికంటే ముందు నేను నాటు ఒక మిత్రులందరినీ ఎఫ్బీ లైవ్కి రండిరా అంటే ఎఫ్బీ లైవ్ నిన్నటి మొన్నటి వాటికి వీడియోలు లైక్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ దానికి లైక్ చేసుకోవట్లేదు. ఉంటున్నారమ్మా 18వ తారీఖు 19వ తారీఖు వాటికి లైక్ చేసుకుంటున్నారు. ఆర్థిక స్థాయిల గురించి వాళ్ళ టాపిక్ అది కాదండి. డెఫినెట్గా రాబోయే ఎపిసోడ్స్లో మనం దాని గురించి చేద్దాము. ఓకే, ఇవాళ టాపిక్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, సో మీకు రియల్ లైఫ్ నా లైఫ్లో జరిగిన ఒక తమాషా స్టోరీ, అంటే నా కళ్ళెదురుగా జరుగుతున్నాడు. అంటే నేను చెప్పాను కదా, ఎన్ని సంవత్సరాల నుంచి మనం చేసినా చూస్తే చాలు, మనకి జరగాల్సిన పని లేదు. అన్నీ సార్ మనం గోతిలో పడితే కానీ ఇక్కడ గొయ్యి ఉందని తెలుసుకోవడానికి జీవితం సరిపోదు సార్. మన మిస్టేక్ అంటే మన పొరపాటు మనమే చేస్తే మనమే నేర్చుకోవాలంటే కనుక మన జీవితం సరిపోదు. పక్కన వాళ్ళ మిస్టేక్ చూసి ఎక్కువ శాతం మనం నేర్చుకోగలిగితే కనీసం మనం పడకుండా నిలదొక్కోగలం. సో మీరు చూసారా, మీరు పడ్డారా, మీ ఇంకోళ్ళు చూసారా అనేది చెల్తా. ఓకే, సో ఇక్కడ మీకు తమాషా సంగతి చెప్తాను. ఒక 2004-2005 ప్రాంతంలో, 2005 ఎగ్జాక్ట్లీ ఆ ప్రాంతంలో నేను ఒక వ్యక్తితోటి పార్ట్నర్షిప్లో యాక్టివిటీస్ చేసేవాడిని. ఈ పార్ట్నర్షిప్లో యాక్టివిటీస్ చేసినప్పుడు ఏమయ్యేదంటే ఆ అబ్బాయికి పెళ్లి కాల. ఆ అబ్బాయికి పెళ్లి కాకపోయేసరికి అప్పట్లో ఆ అబ్బాయికి ఏమయ్యేది, ఒక నెల మొత్తం మీద ఒక 2000 రూపాయలు కనుక తనకు సంపాదన వస్తే నెల మొత్తం మీద, అప్పటికి ఒక్కడే కాబట్టి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవాడు, ఖర్చులే ఉండేది కాదు. ఖర్చులు ఏమన్నా అంటే బయటికి ఎక్కడికైనా వెళ్తే, మార్కెటింగ్ ఎక్కడికైనా వెళ్తే కంపెనీ పెట్టుకున్నారు. మా పార్ట్నర్లో బిజినెస్ మీద లోడ్ మొత్తం ఎక్స్పెండిచర్ అంతా నా ఖర్చైనా తన ఖర్చైనా కానీ బయటికి ఆ పని మీద వెళ్ళామంటే మటుకు అదే ఆ బిజినెసే పెట్టుకోవాలన్నమాట. అది కండిషన్ మాది. సో తను బయట మార్కెటింగ్కి వెళ్ళినప్పుడు అంతా కూడా తనకి కంపెనీ ఎక్స్పెన్సెస్ బేర్ చేసేది. ఒకవేళ ఇంటికి వచ్చేస్తే కనుక ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నతో వాళ్ళ అన్నయ్య దగ్గర ఉండేవాడు. దాంతో అది బేర్ అయిపోయేది. సో ఎక్కడ కూడా బయట ఖర్చులు ఉండేది. ఏం ఖర్చులు ఉన్నా కానీ తనకి సొంతంగా తన చేతి ఖర్చులు మాత్రమే, అంటే తన టీ డబ్బులు, తన టీ తాగడానికి, సినిమాలకు వెళ్ళడానికి ఇవి మాత్రమే ఉండేవి, కానీ అంతకు మించి ఖర్చులు ఉండేవి కాదు. సో అప్పుడు ఏమయ్యేదంటే నాకు ఒక నెలకు ఒక 5,000 వస్తే కానీ నాకు సరిపోయేది కాదు. ఈ బిజినెస్ మోడల్ ఏంటంటే తను మార్కెటింగ్ చేసేటట్టు, తను మార్కెటింగ్ చేసి వచ్చిన తర్వాత ఆర్డర్స్ తీసుకొచ్చిన తర్వాత నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటట్టు, ఇది మా అండర్స్టాండింగ్ మోడల్ అనమాట. సో ఇప్పుడు ఏమవ్వాలి, నేను ఎగ్జిక్యూట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, అక్కడ మార్కెటింగ్ అవ్వాలి. ఈ మార్కెటింగ్ అవ్వడం లోపల ఈ అబ్బాయికి ఏమైపోయిందంటే ఒక 2,000 సరిపోవడంతో ఈ 2,000 అనేది ఏమైపోయిందంటే అబ్బాయికి ఒక 4-5 రోజుల్లో, అంటే నెల స్టార్ట్ అయిన 4-5 రోజుల్లో అయిపోయేది. 4-5 రోజుల్లో బిజినెస్ ఎంత చేసేవాడు అంటే తనకి 2,000 తనకు వచ్చేసాయి. నాకు 5,000 కావాల్సి ఉండేది. నాకు 5,000 కావాల్సి ఉన్నప్పుడు నాకు ఆ 2,000 తనకి ఇచ్చిన తర్వాత నాకు ఒక 3,000 మిగిలేదు. ఆ 3,000 మిగిలిన తర్వాత అంటే నాకు అప్పటికి ఎంత డెఫిసిట్, 2,000 డెఫిసిట్. ఈ 2,000 డెఫిసిట్ కోసం నేను ఏం చేశాను, తను చేజ్ చేసాడు అన్నాడు, బాబు కానీ 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 అని. కానీ ఆ పిల్లడికి ఆల్రెడీ 2,000 వచ్చేసి హ్యాపీగా ఉండటం వల్ల కావచ్చు, అది ఏదైనా కారణం వల్ల కావచ్చు, అది సరిపోవడం వల్ల తర్వాత 25 రోజులు తను ఎంత ట్రై చేసినా బిజినెస్ అయ్యేది కాదు. అనమాట. అస్సలు అయ్యేది కాదు. ఆర్డర్స్ వచ్చేవి కాదు. లేడు సార్, కలవలేదు సార్, మా ఫోన్ తీయట్లేదు సార్, నో ఆన్సర్, నాట్ ఇన్ కవరేజ్ ఏరియా అంటున్నారు సార్, ఇప్పుడు కాదంటున్నారు సార్. సార్ 25 రోజులు ఇవే న్యూస్ వచ్చాయి అన్నమాట. మళ్ళీ నెల తిరిగి ఫస్ట్ రాగానే 5వ తారీఖు లోపు మళ్ళీ బిజినెస్ అయిపోయింది. నాకు ఒక 6 నెలలు 7 నెలలు, ఈ సంవత్సరం పాటు దగ్గర పట్టింది. నాకు అర్థమయ్యేది కదనమాట. ఏంటి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. 2,000 దాకా బిజినెస్ జరుగుతుంది, తర్వాత జరగట్లేదు, తర్వాత అన్ని వంక. అంటే ఇప్పుడు నిజంగా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఈ 5వ తారీఖు లోపు కూడా ఉండాలి. 5వ తారీఖు లోపు ప్రాబ్లం లేదంటే 5 నుంచి 1st తారీఖు లోపు కూడా ప్రాబ్లం ఉండకూడదు. ఈ లాజిక్ నాకు అర్థమయ్యేది కదండి. ఈ కనెక్టివిటీ అర్థమయ్యేది కదా. ఏంటి తను ఎంత చేసినా, ఎంత మాట్లాడినా, అనలైజ్ చేసినా, కూర్చోబెట్టి ఇప్పుడేం చేసావు, అప్పుడేం చేసావు, అదేం చేసేది, ఏం చేసినా కానీ తేడా మట్టుకు ఉండేది. అంటే 2 సార్లు కూడా యాక్టివిటీ సేమ్ ఉండేది పాపం. 2 సార్లు కూడా కష్టపడేవాడు, 2 సార్లు కూడా తిరిగేవాడు, ఎవ్రీథింగ్ వాజ్ సేమ్. ఎక్కడ తేడా ఉండేది కదా నాకు. అలా ఒక సంవత్సరం గడిచిన తర్వాత 2007 ఎంటర్ అయిందండి. 2007 ఎంటర్ అయిన తర్వాత బిజినెస్ ఉన్న పడాన టకాల నెలకి 1,50,000, 2 లక్షలు ఆ రేంజ్లోకి రావడం మొదలైంది.
నాకు ఆఫ్ కోర్స్ ఆనందమే, కానీ నాకు అర్థం కాలేదన్నాడు. వాట్ ఈస్ దిస్? ఈ మొన్నటి దాకా ఒక 10,000 బిజినెస్ అవ్వటానికి నానా తిప్పలు పడే మనం ఒక్కసారిగా 1,00,000కి 2,00,000కి వెళ్ళిపోయింది. ఇది ఏం చేస్తున్నావు అని చెప్పి కూర్చోబెట్టి మళ్ళీ మళ్ళీ అంతే సేమ్. అంటే ఇంతకు ముందు ఏం చేశాడు, ఇప్పుడు అదే చేశాడు. మరి ఇంతకు ముందు ఏం చేశాడు, ఇప్పుడు అదే చేసినప్పుడు ఇంతకు ముందు 10,000 దగ్గర బిజినెస్ ఆగడం ఏంటి, ఇప్పుడు 2,00,000 దగ్గర బిజినెస్ అవడం ఏంటి, దట్టు 20 టైమ్స్ బిజినెస్ అవడం ఏమి చేసింది మార్పు ఏం లేదు. అయినా సరే ఎందుకు వచ్చింది అన్నప్పుడు అక్కడ నాకు రివిలేషన్. నేను చెప్పాను కదా సార్, 21 సంవత్సరాల తర్వాత కూడా నాకు కొత్త విషయాలు తెలుస్తుంటేనే నాకు అలా 2007లో తెలియలేదు ఆ విషయం, 2010లో తెలిసింది. అంటే ఒక 3 సంవత్సరాలు దాన్ని అలా నేను ఎంజాయ్ చేస్తూ వస్తున్నాను, కానీ ఆ బిజినెస్లో మనం పట్టించుకోలేదు. కానీ ఓ పక్కన బ్యాక్ ఆఫ్ ది మైండ్ నడుస్తుంది, వాట్స్ హ్యాపెనింగ్. దెన్ అండ్ ఇన్ 2010 ఐ గాట్ సమ్ న్యూస్. ఒక వేరే వార్త తెలిసిందనమాట. ఆ వేరే వార్త తెలియటం ద్వారా ఆ వార్తకి ఈ వార్తకి కనెక్టివిటీ వచ్చి టక్కన నాకు క్లిక్ అయింది. ఓహో, దిస్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ది సడన్ ఇంప్రూవ్మెంట్ అండ్ సడన్ టర్న్ ఓవర్, షిఫ్ట్ ఇన్ ది టర్న్ ఓవర్ అని చెప్పి, సడన్ షిఫ్ట్ ఇన్ ది ఇన్కమ్ అని చెప్పి అర్థమైంది నాకు. ఆ తర్వాత ఏమైందంటే నేను రిలాక్స్ గ్యాప్ ఉండడానికి లేదు. చేయాల్సింది. అంతకుముందు నేను చేసేవాడిని, ఇప్పుడు తను నన్ను చేయడం మొదలుపెట్టాడు. అయితే ఇది ఇలా ఉండగా, ఇది నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్. ఇది ఇలా ఉండగా వన్ ఆఫ్ ది రీసెర్చ్ జరిగింది ఏంటంటే, ఒక అనాలిసిస్, ఒక స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ అనాలిసిస్కి కేస్ స్టడీగా వచ్చిందనమాట. ఒకనొక ఇన్సూరెన్స్ కంపెనీ ఓనర్ ఏం చేశాడంటే, వాళ్ళ ఆవిడ, మా తమ్ముడు ఖాళీగా ఉన్నాడండి, మరి మీ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏదైనా జాబ్ ఇవ్వచ్చు కదా, ఇన్సూరెన్స్ ఏజెంట్గా జాబ్ ఇవ్వచ్చు కదా, చేసుకుంటాడు వాడు, జాబ్ ఇవ్వచ్చు కదా అని చెప్పండి. ఏమి చేస్తాడని, లేదే చేస్తాడు, ఇవ్వండి అని. సరే కదా అని పోరు పెడితే ఈయన ఏం చేశాడంటే, హయ్యెస్ట్ పొటెన్సీ ఏరియా, కొన్ని ఏరియాస్ ఉంటాయి హయ్యెస్ట్ పొటెన్సీ, బాగా బిజినెస్ అవుతుందంట ఆ ఏరియాలో, కొన్ని ఏరియాస్లో అంత బాగా బిజినెస్ అవ్వదు. అలా ఆయన చూసి బాగుపడుతుంది కదా, సారీ దునియా ఎక్ తరఫ్ సాలే ఎక్ తరఫ్ అని చెప్పి అది హిందీలో సామెత ఉందన్నాడు. అందరూ ప్రపంచం అంతా ఒక సైడును, బావమరిది ఒక్కడో ఒక సైడ్ అంట. అంటే మిగతా ప్రపంచాన్ని పట్టించుకోకపోయినా బావమరిదిని పట్టించుకోకపోతే ఈడి లైఫ్ గోల్ అవుతుంది అనమాట. ఈడి లైఫ్ గందరగోళ స్థితిలోకి వెళ్ళొద్ది. కాబట్టి ఈయన ఏం చేశాడు, సరే అని చెప్పి వాళ్ళ ఆవిడతో డిస్కస్ చేసి బాగుందని చెప్పి, ఏ టెరిటరీలో అయితే ఒక్కొక్కళ్ళు 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నారో ఆ టెరిటరీలో తను అపాయింట్ చేశాడు. సో ఈయన ఉద్దేశం ఏంటి, 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్న టెరిటరీ కాబట్టి డెఫినెట్గా మనోడు 25,000 30,000 50,000 బాగానే సంపాదించుకుంటాడు. ఈ స్టార్టింగ్ సంపాదించుకుంటాడు అంటే 5,000 సంపాదించాడు మొదటి నెల. సరే 5,000 సంపాదించాడు, సర్లే గుడ్ స్టార్ట్ అనుకున్నాను. 2వ నెల 5,000, 3వ నెల 5,000, 4వ నెల 5,000, సంవత్సరం అయిపోతుంది 5,000. ఈ పిలుస్తున్నాడు, తిడుతున్నాడు, ఏమిట్రా మిగతా వాళ్ళందరూ 2 లక్షలు సంపాదిస్తున్నాడు, 1,00,000 సంపాదిస్తున్నాడు, అదే టెరిటరీ, నీకొక్కడికి 5,000 దగ్గర ఆగిపోయాడు. వై ఆర్ స్టక్ 5,000, వై డోంట్ యూ మూవ్ హెడ్, ఎందుకు ముందుకెళ్ళట్లేదు అని చెప్పండి. అయ్యో తెలియదండి, 5,000 దగ్గర స్టక్. సరే ఇది కాదని చెప్పి వాడికి ఒళ్ళు మండి, ఆ బాస్కి ఒళ్ళు మండి, ఇది కాదు సంగతి అని చెప్పి తీసి ఇంకో టెరిటరీకి ట్రాన్స్ఫర్ చేసాడు అన్నమాట. ఆ టెరిటరీలో ఏంటి, ఒక్కొక్కడు 500, 1,000, 2,000, మహా అయితే 2,000 సంపాదిస్తే అతి గొప్పోడు అనమాట. ఆ టెరిటరీలో ఒళ్ళు బండి వేసాడు అనమాట. మ్యాజికల్గా ఫస్ట్ మంత్ నుంచి అక్కడ కూడా 5,000 సంపాదించడం మొదలెట్టాడు. అర్థం కాలేదు. 2 లక్షలు సంపాదించే ఏరియాలో వేస్తే 5,000 సంపాదించాడు. సరే వీడు చేయట్లేదు, పని చేయట్లేదో, బద్దకించేయడమో అని అనుకున్నాం, అర్థమైంది. కానీ ఇక్కడ 2,000 మ్యాక్సిమం, అతి కష్టపడ్డోడికి 2,000 టర్న్ ఓవర్ వచ్చే బిజినెస్ ఏరియాలోకి వేస్తే, టర్న్ ఓవర్ టెరిటరీలో వేస్తే అక్కడ కూడా వీడు 5,000 సంపాదించాడు. అంటే మిగతా వాళ్ళకంటే ఇటు 2.5 రెట్లు 2,000 సంపాదించేవాడి కంటే ఎక్కువ కష్టపడ్డా అనే ఛాన్స్ లేదు. పోనీ అక్కడ 2 లక్షలు సంపాదించేవాడి దగ్గర 5,000 ఎందుకు సంపాదించాడు, అర్థం కాలేదు. సో దెన్ దట్ ఇష్యూ కేమ్ ఇన్ టు ది సైకాలజిస్ట్ అనమాట. సైకాలజిస్ట్ దగ్గరికి ఈ ఇష్యూని తీసుకొచ్చి, ఎందుకంటే నాకు అర్థం కాలేదు, ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదు నాకు, వై అని చెప్పి అన్నప్పుడు, దట్ ఈస్ ది రీసెర్చ్ రిపోర్ట్ విచ్ వీ గాట్ అండ్ దట్ కనెక్టెడ్ టు మై పాయింట్ అనమాట. ఈ మా కలీగ్ యొక్క పాయింట్కి అది కనెక్ట్ అయ్యేది అనమాట. ఏమవుతుందంటే, ఇది ఈ 2 పాయింట్లు, ఈ 2 స్టోరీలు మీకు కనుక క్లియర్గా అర్థమైతే అసలు దాని వెనక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను. మన బ్రెయిన్కి ఎలాస్టిసిటీ అని ఉంటుంది. ఎలాస్టిసిటీ అంటే ఎలాస్టిక్ ఎట్లయితే సాగుతుందో ఆ విధంగా మన ఆలోచనలు కూడా సాగుతాయి, కావాలంటే సాగుతాయి అనమాట, అవసరాన్ని బట్టి.
దీంట్ లోపల ఏమవుతుందంటే ఇక్కడ ఆ, మీకు ఇంకొక విషయం పరిచయం కావాలి, టెక్నికల్ వర్డ్ ఒకటి పరిచయం కావాలి. టెక్నికల్ వర్డ్ దాన్ని థర్మోస్టాట్ అంటారు. థర్మోస్టాట్ కంట్రోల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. థర్మోస్టాట్ అనేది ఒక ఆపరేటర్స్, ఒక గ్యాజెట్ అనమాట, ఒక పరికరం. అది థర్మోస్టాట్ అనేది ఒక పరికరము. ఆ థర్మోస్టాట్ అనేది ఎక్కడ ఉంటుందంటే మేజర్గా మనకి ఇళ్లలో రిఫ్రిజిరేటర్లో, ఏసీలో ఉంటుందన్నమాట. ఈ థర్మోస్టాట్ అంటే అది కంట్రోలింగ్ డివైస్. ఆ కంట్రోలింగ్ డివైస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దానికి ఒక రేంజ్ సెట్ చేసి పెడతారు. రేంజ్ సెట్ చేసి పెట్టినప్పుడు మనం సెట్ చేసుకుంటాం కదా, ఏసీలో కానీ రిఫ్రిజిరేటర్లో కానీ సెట్ చేసి పెట్టినప్పుడు ఏంటంటే దానికి ఒక మార్జిన్ ఇస్తాడు. 5 degrees 2 degrees 3 degrees వాళ్ళు సెట్ చేస్తారు మార్జిన్. ఈ మార్జిన్ లోపల ఏదంటే మనం ఒక 20 degrees పెట్టామంటే ఈ 20 degrees నుంచి 21 22 degreesకి టెంపరేచర్ పెరిగి ఇంకా పైకి పెరగగానే ఆ 22 degrees టచ్ చేయగానే థర్మోస్టాట్ ఆటోమేటిక్గా కంప్రెషన్ ఆన్ చేస్తుంది. ఆటోమేటిక్ ఇంజిన్ స్టార్ట్ చేస్తుంది అన్నమాట. ఆటోమేటిక్ ఈ ఆటోమేటిక్ ఇంజిన్ స్టార్ట్ చేయగానే ఈ కంప్రెషన్ ఏం చేస్తుంది, ఆ రిఫ్రిజిరేటర్ కానీ రూమ్ కానీ అలా కూల్ చేసి అలా కూల్ చేస్తూ ఉంటుంది. 20 నుంచి కూడా ఇంకా కిందకి వెళ్ళి 18కి వెళ్ళగానే 18 టచ్ కాగానే అది మళ్ళీ కిక్కిన్ అయ్యి ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. సో 18కి తగ్గితే ఇంజిన్ ఆన్ అవుతుంది, 22కి పెరిగితే 18కి తగ్గితే ఇంజిన్ ఆఫ్ అవుతుంది, 22కి పెరిగితే ఇంజిన్ ఆన్ అవుతుంది. సో దట్ ఏంటంటే ఈ 20 degrees ±2 degrees రేంజ్లో ఆ టెంపరేచర్ అలా కంటిన్యూస్గా మెయింటైన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ థర్మోస్టాట్. సో ఇది ఆపరేటర్స్. మన బ్రెయిన్లో కూడా ఈ విధమైన ఎర్నింగ్ థర్మోస్టాట్ ఒకటి ఉంటుంది. ఎర్నింగ్ థర్మోస్టాట్ అన్నాడు. ఈ ఎర్నింగ్ థర్మోస్టాట్ అనేది ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీకు కొత్తగా అనిపించచ్చు, కానీ మీకు నేను నెక్స్ట్ చెప్పబోయే విషయంలో మీకు క్లారిటీ వస్తుంది. ఎస్ వీ గాట్ ఇట్ అని చెప్పి వస్తుంది. దీనికి ఏంటంటే ఈ థర్మోస్టాట్లో బ్రెయిన్కి మనకి కావాల్సింది ఏంటంటే ఇది మనకు కంపల్సరీ అవసరము, ఇంత డబ్బులు మనకి కంపల్సరీ అవసరం, మనకి నెల తిరిగేసరికి ఇంత డబ్బు నాకు కంపల్సరీగా అవసరం అన్న మెసేజ్ మన బ్రెయిన్లో కరెక్ట్గా కూర్చోవాలి. ఎప్పుడైతే మన బ్రెయిన్లో కరెక్ట్గా కూర్చుని ఇంతకంటే తక్కువైతే నాకు ఈ నెల గడవదు, ఇంత కంపల్సరీ మినిమం నాకు కావాలి అన్న విషయం బ్రెయిన్లో కూర్చోవాలి. కూర్చోబెట్టడానికి మాది ఒక వేరే ప్రాసెస్ ఉంది. అలా కనుక ఒకసారి కూర్చున్న తర్వాత ఆ కూర్చోటిన తర్వాత ఇంక దాని తర్వాత నీకు బయట పరిస్థితులు ఏమైనా కానివ్వండి, ఇప్పుడు వీడి కనుక 5,000 సంపాదించడం అనే దగ్గర ఫిక్స్ అయిందన్నమాట వాడి థర్మోస్టాట్, ఎర్నింగ్ థర్మోస్టాట్. ఈ ఎర్నింగ్ థర్మోస్టాట్ 5,000 దగ్గర ఫిక్స్ అయినప్పుడు వాడు అవతల వాళ్ళు 2,000 సంపాదిస్తున్నారా 3,000 సంపాదిస్తున్నారతో సంబంధం లేకుండా 5,000 సంపాదించగలడు. అలాగే అవతల వాడు 1,00,000 సంపాదిస్తున్నాడా 1,00,000 సంపాదిస్తున్నాడా 2,00,000 సంపాదిస్తున్నారతో సంబంధం లేకుండా 5,000 సంపాదించగలడు. సో వాడి మైండ్ అక్కడ ఫిక్స్ అయిపోయిందండి 5,000 దగ్గర. ఇది ఈ అనాలిసిస్ రిపోర్ట్ అన్న సైకాలజిస్టులు అందరూ కూడా రీసెర్చ్ చేసి దాని మీద ఏం జరిగిందని రీసెర్చ్ చేసి ఇచ్చిన రిపోర్ట్ అనమాట. అయితే ఇక్కడ మళ్ళీ నా స్టోరీకి వస్తే, మరి 5,000 10,000 టర్న్ ఓవర్ అయ్యేవాడు ₹1,00,000 టర్న్ ఓవర్కి ₹1,00,000 టర్న్ ఓవర్కి ఎందుకు వెళ్ళాడు అని చెప్పంటే చాలా చాలా తమాషా సంఘటన అండి. 2005 2006 2007 బిగినింగ్, 2005 2006 2007 బిగినింగ్ వరకు కూడా తను నేను చెప్పాను కదా బ్యాచిలర్గా ఉండేవాడని, ఆ బ్యాచిలర్గా ఉండి చేసేవాడు అనమాట. సమ్వేర్ అరౌండ్ 2007 బిగినింగ్లో హీ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎ గర్ల్. ఒక గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయింది, ఒక అమ్మాయి పరిచయం అయింది, గర్ల్ ఫ్రెండ్గా పరిచయం అయింది. ఇక ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం ఆ అమ్మాయి కోసం డేట్లకు తీసుకెళ్ళడానికి, సినిమాలకు తీసుకెళ్ళడానికి, టూర్లు తీసుకెళ్ళడానికి, పిక్నిక్లు తీసుకెళ్ళడానికి మనోడికి ఖర్చులు బాగా అవసరమైనాడు, డబ్బులు బాగా అవసరమైనవాడు. ఈ డబ్బులు బాగా అవసరం అవడంతో ఏంటి, ఈ డబ్బులు ఎంత బాగా అవసరమైందో బిజినెస్ అంత బాగా అయిందనమాట. అయితే ఈ విషయం నాకు కొంచెం ఏజ్ గ్యాప్ ఉంటుందో, తను బాగా యంగ్ బాయ్, సో తనకి ఏజ్ గ్యాప్ ఉంటుందో నాకు చెప్పలేకపోయాడు. నాకు చెప్పలేదు ఏమైంది అంటే ఏం లేదు అంటున్నాడు, కానీ సరిగ్గా చెప్పట్లేదు. ఒక 3 years తర్వాత తను ఎప్పుడైతే మ్యారేజ్కి నన్ను ఇన్వైట్ చేశాడో, మ్యారేజ్కి ఇన్వైట్ చేసినప్పుడు దెన్ ఈ అమ్మాయితో మ్యారేజ్ అంటే, ఈ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి, ఈ అమ్మాయి మ్యారేజ్ ఎలా ఫిక్స్ అయింది ఏంటి అని చెప్పండి. దెన్ హీ సెడ్ అనమాట, లేదండి ఇది 2007లో పరిచయం అయింది, ఆ తర్వాత నేను ఒక 2-3 years పాటు మేము అలా రిలేషన్షిప్ అలా మెయింటైన్ చేసాం, అలా లవ్ లైఫ్ అనేది మేము మెయింటైన్ చేసాము. నవ్ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్, యాజ్ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ సేమ్ గర్ల్ అన్నట్టు చెప్పుకొచ్చాడు. అప్పుడు నాకు కనెక్టివిటీస్ జరిగింది అనమాట. టక్ ఫలానా దగ్గర నుంచి తను హైదరాబాద్కి రాకుండా అటు నుంచి అటు వెళ్ళడము,
లేదా ఇంకో దగ్గర నుంచి ఇంకో సైడ్కి వెళ్ళడం. అంటే తను డైరెక్ట్గా నాతో పాటు ఇదివరకు ఎప్పుడు నాతో పాటు వచ్చి నాతో పాటు వెళ్ళేవాడు, రాకుండా ఇంకో సైడ్ వెళ్ళడము, ఇవన్నీ కనెక్టివిటీ చేసుకుని దెన్ ఐ గాట్ ఇట్ అనమాట. బికాజ్ అండర్స్టాండ్ హియర్, ఆ వ్యక్తి మైండ్లో నాకు 2000 నెలకి సరిపోతాయి అనుకున్నంతసేపు తను 2000 మాత్రమే సంపాదించగలిగాడు. అదే ఎబిలిటీస్తో, అదే కష్టపడటంతో. ఎప్పుడైతే నాకు 2000 సరిపో కావాలి నాకు నెలకి, ఐ షుడ్ బీ హ్యాపీలీ సపోర్టింగ్ మై లవ్ లైఫ్ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది కూడా జరిగింది. సరే, ఇక్కడ అవసరం అన్నీ నేర్పుతుంది అన్నారు సతీష్ గారు. ఇక్కడ అవసరం కాదండి, ఇక్కడ పాయింట్ మీరు గమనించి చూస్తే కనుక ఇట్లాంటి అవసరాలు మనకి చాలామంది దగ్గర ఉన్నాయి, చాలామందికి అవసరాలు ఉన్నాయి. ఇక్కడ మనకి రియల్ లైఫ్లో చాలామందికి ఇప్పుడు అవసరాలు ఉన్నాయి. ఈ లాక్డౌన్ పీరియడ్లో అందరికీ అవసరాలు లేవంటారా, చాలామందికి అవసరాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతుందంటే అండి, మీరు కనుక గమనించి చూస్తే ఒక ఫినామినా చెప్తాను. ఆ ఫినామినాకి కారణం మళ్ళీ చెప్తాను నేను. మీరు 5000 సంపాదించి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు 5000 సరిపోయినాయి, 10,000 సంపాదించినప్పుడు 10,000 సరిపోయినాయి, 20,000 సంపాదించినప్పుడు 20,000 సరిపోయినాయి, 50,000 సంపాదించినప్పుడు 50,000 సరిపోయినాయి, ₹1,00,000 సంపాదించినప్పుడు ₹1,00,000 సరిపోయినాయి. గట్టిగా మాట్లాడితే 5,000 సంపాదించిన రోజున రూపాయలైనా మీరు మిగల్చగలిగారు, కానీ ₹1,00,000 సంపాదించిన రోజున మీరు రూపాయి కూడా మిగల్చలేకపోతున్నారని మనకి చాలామంది, నాకు రెగ్యులర్గా ఎప్పుడు వచ్చినా కానీ అదొక కంపల్సరీ, ప్రతి బ్యాచ్లో కంపల్సరీ ఒకళ్ళిద్దరని ఈ పాయింట్ అంటారు అనమాట. సార్ అదేంటో సార్, అప్పట్లో 5,000-10,000 సంపాదించినప్పుడు 2,000-3,000 మిగిల్చాను సార్, ఇప్పుడు 1,50,000-2,00,000 సంపాదిస్తున్నా, ఎక్కడ 5,000 మిగలట్లేదు సార్ అంటారు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎంత సంపాదించినా కానీ అయిపోతుంది, ఎంత సంపాదించినా కానీ అయిపోతుంది అనేది మన పర్సెప్షన్. కానీ యాక్చువల్గా మ్యాజిక్ ఏమవుతుందంటే మీ అవసరం ఏ స్థాయికి పెరుగుతుందో మీరు సంపాదన ఆ స్థాయికి చేస్తున్నారు. అంటే ముందు అవసరం ముందు వెళ్తుంది, మీ సంపాదన తర్వాత వస్తుంది. మీ సంపాదన ముందెళ్ళి తర్వాత ఖర్చులు పెరగట్లా, అది అలా అనిపిస్తుంది అనమాట మనకి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి ఏంటంటే ఇది నాకు మినిమం అవసరం, ఇది లేకపోతే కష్టము అని చెప్పి ఏ లెవెల్కి అయితే మీ మైండ్ ఫిక్స్ చేస్తారో ఆ లెవెల్కి మీ ఇన్కమ్ అనేది కాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా, అది కరోనా లాక్డౌన్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, దాంతో లేకుండా దిస్ ఈస్ కాయిన్డ్ బై మీ అండి, ఎర్నింగ్ థర్మోస్టాట్ ఫినామినా. ఇది థర్మోస్టాట్ ఫినామినా. ఐ కాల్ ఇట్ యాజ్ ఎర్నింగ్ థర్మోస్టాట్ ఇన్ యువర్ బ్రెయిన్. సో ఇది నేను చాలాసార్లు గమనించి చూసింది ఏంటంటే, ఎంత చేతకాని పరిస్థితిలోకి వచ్చినా సరే మనిషి మినిమం అని చేస్తుంది. బట్ వన్ కండిషన్ ఈస్, దీనికి మనం మైండ్ని ట్యూన్ చేసుకోవడం అనేది, ఆ ట్యూనింగ్ అనేది ఒక ఫినామినా, అది మళ్ళీ ఒక సపరేట్ కాన్సెప్ట్, సపరేట్ టెక్నిక్ అనమాట. అది దాన్ని ట్యూన్ చేయడం అనేది జరిగిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఎర్నింగ్ అనేది, ఇన్కమ్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. అయితే ఈ థర్మోస్టాట్ని, లెవెల్ ఆఫ్ థర్మోస్టాట్ని పెంచాను అన్న సంగతి, ఎస్ నరేంద్ర, దట్ ఈస్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ, రైట్? సో ఇక్కడ మేము మా 30 days వర్క్షాప్, 30 days కోచింగ్ ప్రోగ్రాంలో పార్టిసిపెంట్ కూడా తెలియకుండా నేను వాళ్ళ థర్మోస్టాట్ లెవెల్స్ని పెంచుతాను అనమాట. ఆ థర్మోస్టాట్ లెవెల్స్ని పెంచగానే వాళ్ళు మళ్ళీ వర్క్షాప్ అయ్యి వెనక్కి వెళ్ళిన ఒక 2-3 నెలల్లో వాళ్ళ ఇన్కమ్ పర్సంటేజ్ మల్టిపుల్స్ అవటం, అంటే ఇన్కమ్ మల్టిపుల్స్లో రావడం, అంతకుముందు వచ్చిన దానికి 2 రెట్లు 3 రెట్లు వాళ్ళ సంపాదన స్థాయి పెరగటము, దాంట్లోంచి కొంత విషయాల్ని డెఫినెట్గా వాళ్ళు ఇన్కమ్ని ఇన్వెస్ట్మెంట్స్లోకి డైవర్ట్ చేయగలగడం అనేది జరుగుతుందన్నమాట. ఇందులో మన గ్రూప్లో కనుక కొంతమంది ఎవరైనా 30 days మనీ కోచింగ్ ప్రోగ్రామ్, మనీ మ్యాగ్నెట్స్ అటెండ్ అయిన వాళ్ళు ఉంటే, వాళ్ళ ఫీడ్బ్యాక్ వాట్ ఎవర్ ఐమ్ సేయింగ్, ఆ ఇన్కమ్ పర్సంటేజ్ అనేది పెరగటం, మీ థర్మోస్టాట్ లెవెల్ పెరగటం అనేది మీరు నోటీస్ చేస్తే ఎస్, ఐ నోటీస్డ్, ఐ గాట్ మై థర్మోస్టాట్. మనం ట్యూన్ చేయవచ్చా కదా సార్? మనం ట్యూన్ చేయాలి, మనమే ట్యూన్ చేయాలి, మనం ట్యూన్ చేస్తాం కూడా, మన వర్క్షాప్లో ట్యూన్ చేస్తాం కూడా. ఆ ట్యూనింగ్ అనేది స్టార్టింగ్లో ఉంటుంది, తర్వాత రెగ్యులర్గా మనతోటి ఎవరైతే కనెక్షన్లో ఉంటాడో వాళ్ళ ట్యూనింగ్ కంటిన్యూ అవుతుంది. అప్పుడప్పుడు మన రేడియో ఫ్రీక్వెన్సీ లాగా, మొబైల్ ఫ్రీక్వెన్సీ లాగా ట్యూనింగ్ కొంచెం మిస్ ఉంది. బట్ అగైన్ వీ కెన్ గో ఆన్ ట్యూనింగ్ అనమాట. ఎస్ సార్, ఒక థర్మోస్టాట్, మీ రిఫ్రిజిరేటర్కో ఏసీకో థర్మోస్టాట్ పాడైతే మెకానిక్ని పిలిచి చేయించుకుంటాం, కానీ మన స్క్రూ డ్రైవర్ ఉంది కదా అని చెప్పి మనం ఓపెన్ చేసేసి చేయమండి. ఎందుకంటే మనం చేయటం మొదలు పెడితే మనకు తెలియకుండా అసలు మొత్తానికి ఏసీ రిపేర్ని, ఏసీని, ఫ్రిడ్జ్ని పాడు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చెయ్యం, మెకానిక్ని పిలుస్తాం. అలాగా మీరు అంటున్నటువంటి ఆ మైండ్ సెట్టింగ్ చేయడానికి ఈ మెకానిక్ చేసిన 21 సంవత్సరాల రీసెర్చ్ అదే.
ఈ మెకానిక్ పనేది. సో నేను ఎందుకని మీరు రిప్లై సేమ్ మెసేజ్ కొడుతున్నారు అగైన్ అండ్ అగైన్? సో ఆ మెసేజ్ ఆ సెట్టింగ్ అనేది నేను చేస్తాను కాబట్టి మీరు నాతో కనెక్ట్ అయినప్పుడు అది సాధ్యమవుతుంది అనమాట. అంటే ఇది జనరల్గా థియరీలో వీడియో టైప్లో చెప్పేస్తే అది అయ్యేది కాదు. ఇట్స్ ఏ వాట్ వి కాల్ ఇట్స్ ఏ ప్రాసెస్. ఆ ప్రాసెస్ 120 మీకు ఏంటంటే టీవీ చూసి వీడియో చూసి 120 ఉంటుంది అనమాట విషయం. నేను కనుక ఇప్పుడు చెప్తే మీరు ట్రై చేస్తే ఓకే. సో ఐ థింక్ వీ కెన్ కంటిన్యూ ఫర్దర్. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అండి. ఈ థర్మోస్టాట్ అనేది ఎర్నింగ్ థర్మోస్టాట్ అనేది మనకి ఇంక్రీజ్ చేసుకుంటే అదే మన ఇప్పుడు మన మిత్రులందరూ కూడా మన వర్క్షాప్లో మిత్రులు ఈ వీడియో సిగ్నల్స్ కట్ అయినప్పుడు అది కూడా కట్ అయినట్టుంది. ఒకసారి ఈ వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు మీ యొక్క థర్మోస్టాట్ లెవెల్ పెరిగినప్పుడు మీ ఇన్కమ్ లెవెల్ అంటే అంతకుముందు పని చేస్తున్న పనితోటే లేదా అంతకుముందు చిన్న వేరియేషన్ అంతకుముందు యాక్టివిటీలో చిన్న వేరియేషన్ తోటి మార్జినల్ అమౌంట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పచ్చు అండి. ఎస్ మై థర్మోస్టాట్ రీసెట్ గాట్ రీసెట్ ఇఫ్ యూ హ్యాడ్ ఎక్స్పీరియన్స్. నేను చెప్పింది కనుక మీకు ఎక్స్పీరియన్స్ అయితే చిన్న వేరియేషన్ తోటి ఎర్నింగ్స్ అనేది పెరుగుతుంది అన్నమాట. సమ్ పర్సంటేజ్ కంపల్సరీగా పెరగడం అనేది జరుగుతుంది. ఇన్స్టెంట్గా పెరగడం అనేది జరుగుతుంది. తర్వాత అది మెల్లి గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళచ్చు, పెరుగుతుంది అది. సో అలా ఇన్స్టెంట్గా వర్క్షాప్ అయిపోయిన కొద్ది కాలంలో 2-3 నెలల్లోనే ఒక పర్సంటేజ్ ఆఫ్ ఎర్నింగ్ని మీరు ఇంప్రూవ్మెంట్ చూస్తే కనుక ప్లీజ్ టైప్ ఇన్ ద చాటింగ్ బాక్స్, ఎస్ ఐ హ్యాడ్ గాట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మై ఎర్నింగ్స్. హలో సిగ్నల్స్ మళ్ళీ వినపట్టలేదా? ఎస్ ఐ నోటీస్డ్ దాట్. థ్యాంక్ యూ. ఇంకా ఉన్నట్టున్నారు, ఒక 10-12 మంది ఉన్నట్టున్నారు మన గ్రూప్ ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు. దీంట్లో కొంతమంది ఇప్పుడు ఈ వాట్సాప్ వర్క్షాప్లు కూడా ఉంది. వాట్సాప్ వర్క్షాప్, ఈవెన్ దట్ వాట్సాప్ వర్క్షాప్ ఆల్సో హ్యాడ్ మేడ్ దట్ కన్సిడరబుల్ డిఫరెన్స్. అంటే వాళ్ళకి కనీసం వాళ్ళకి ఏమి ఎక్కడ లీక్ అవుతుందనే విషయం బాగా క్లియర్గా తెలిసిందనమాట. కనీసం ఎక్కడ లీక్ అవుతుంది, మనీ ఎక్కడ లీకేజ్ అవుతుంది, దాన్ని ఎలా ప్లగ్ చేయాలి, అంటే ఆ హోల్ని ఎలా ప్లగ్ చేయాలి అనే విషయం వాళ్ళ వాట్సాప్ వర్క్షాప్ వరకు తెలిసింది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అండి. ఎవరెవరైతే ఆ విధంగా వాళ్ళ యొక్క థర్మోస్టాట్ని ఫిగర్ చేసుకోగలుగుతారో, రీసెట్ చేసుకోగలుగుతారో, దాన్ని కంటిన్యూస్గా దాన్ని రీసెట్ని పెంచుకుంటూ వెళ్ళాలి. అట్లానే ఒక్కసారికి తీసుకెళ్ళి 20 degrees నుంచి తీసుకెళ్ళి 40 degrees పెట్టండి, పేలిపోద్ది అనమాట. ఆ థర్మోస్టాట్ పేలిపోద్ది, మొత్తం మ్యాటరే పేలిపోద్ది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దాన్ని అలా పెంచకుండా డిగ్రీ బై డిగ్రీ స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వెళ్ళాలి. అలా పెరిగినప్పుడు అది ఎక్కడ కిందకి పడదనమాట. అలా పడకుండా స్టాండర్డ్గా తీసుకెళ్ళటమే. కాబట్టి ఏంటంటే మన వర్క్షాప్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా గమనించి చూస్తే తెల్లారిపాటికి గ్రేట్ నోటీస్, గ్రేట్గా మనం ఇంప్రూవ్మెంట్ అయిపోయి తెల్లారిపాటి కోటీశ్వర్లు అయిపోతారనే ప్రామిస్ మనం ఎక్కడ చేయమండి. కానీ ఏ స్థాయికి ఆ స్థాయి నుంచి కిందకి జారకుండా మటుకు అక్కడికక్కడ ఫిక్స్ చేసుకుంటూ వెళ్తాం. ఒక్కొక్క మెట్టు ఫిక్స్ చేసుకుంటూ వెళ్తాము. ఒకవేళ ఎప్పుడైనా మనిషి జారినా ఆ మెట్టు మీద ఉంటాడు, కానీ కిందకి రావటం అనేది మటుకు ఉండదు. లేదా కొంతమందికి ఏంటంటే పైకి వెళ్ళి కింద పడిపోవడాలు ఇవన్నీ ఉంటాయి. అలాంటివి కాకుండా జారినా అక్కడే ఉంటారు అన్నమాట. అంటే వితిన్ 1 or 2 months ఎఫర్ట్స్లో మళ్ళీ లేచి మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ది స్టాండర్డైజేషన్ ఆఫ్ ది వర్క్షాప్ ఆర్ స్టాండర్డైజేషన్ ఆఫ్ ది ట్రైనింగ్, వాట్ ఐ ప్లాన్, ఎగ్జిక్యూట్ అండ్ డూ ఇట్ ఫర్ యూ. సో ఇక్కడ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక అడగండి సార్. ఈ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేద్దాం ఒక 5 minutesలో. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక అది ఎలా సెట్ చేయాలని మటుకు అడగండి. అది సెట్ చేయడం అనేది ఇలా చెప్తే నోట్తో వీడియోలో చెప్తే అయ్యేది కాదు. అది వర్క్షాప్లో మీరు వచ్చినప్పుడు రకరకాల యాక్టివిటీస్ ద్వారా చేయడం, అది నా పని, అది మీ వర్క్షాప్, మీ పని కాదండి అది. ఓకే. సబ్జెక్ట్ మనీ సబ్జెక్ట్ నిజంగా చాలా పెద్దది, ఏమో అనుకున్నా. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు. అంటే మీరు ఎంత పెద్దది అనుకున్నారో నాకు తెలియదు కానీ సార్, నేను 21 years నుంచి ఇంట్లో రీసెర్చ్, అంటే ఫస్ట్ టైము డబ్బు అనేది ఒక సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ గురించి మనం ఆలోచించవచ్చు, దాంట్లో డీప్గా మనం రీసెర్చ్ చేయొచ్చు, దాంట్లో గురించి నేర్చుకోవచ్చు అనేది నాకు తెలిసింది 2000 సంవత్సరంలో. అయితే అప్పటి నుంచి కూడా నేను ఆ విషయాన్ని ఒక పక్కన, అంటే నేను కార్పొరేట్ ట్రైనింగ్ చేస్తూ కూడా పార్ట్ టైం గానో వీలు దొరికినప్పుడల్లా దీని గురించి రీసెర్చ్ చేస్తూ వెళ్ళిన తర్వాత ఈ 20 years తర్వాత కూడా
నాకు ఈ రోజు కూడా కొత్త కొత్త, ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, నిన్న మా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే అంతకుముందు 1,00,000 సంపాదించేవాడు ఇప్పుడు 5,00,000 సంపాదించాడు ఈ నెల అనగానే, దట్స్ డిఫరెంట్ న్యూ అస్టానిషింగ్ అంట, న్యూ షాకింగ్ కాన్సెప్ట్ ఫర్ మీ అనమాట. వావ్ అని, వావ్ అంటే అట్లా కూడా మాడిఫై చేసుకోవచ్చా, అంటే అలా కూడా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చా, అంటే ప్రపంచం మొత్తం బతకటానికి రూపాయి సంపాదించడానికి నానా తిప్పలు పడుతుంటే ఈ వ్యక్తి త్రిబుల్ చేశాడు అదే పీరియడ్లో త్రిబుల్ చేశాడు అనమాట బిజినెస్ని. అండ్ మోస్ట్ వండర్ఫుల్ థింగ్ ఇస్ తను చేసేది ఫార్మా బిజినెస్ కాదు, తను చేసేది ఎఫ్ఎంసీజీ కాదంటే ఫుడ్ సంబంధించిన, అంటే నిత్యావసరాల వస్తువులకు సంబంధించిన బిజినెస్ కాదు, వైద్యానికి సంబంధించిన బిజినెస్ కాదు, శానిటైజింగ్కి సంబంధించిన బిజినెస్. అంటే ఇక్కడ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ వల్ల కొన్ని టెంపరీగా అర్జెంటుగా డిమాండ్ పెరిగిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొన్ని మాస్కులని, శానిటైజర్లని, నిత్యావసర వస్తువులని. ఇవేవి కాదండి, ఇవేవి కాదు. ఇట్స్ టోటలీ డిఫరెంట్. అంటే ఒక లగ్జరీ ప్రోడక్ట్ అది, యాక్చువల్గా చెప్పాలంటే ఒక లగ్జరీ ప్రోడక్ట్ అనమాట. ఒక స్టేజ్ అది చేయకపోయినా మనిషికి నష్టం లేదు, అయినా సరే మనిషి మోటివేట్ అయి చేస్తున్నాడు అనమాట. రైట్, హౌ టు గెట్ ద ఫీలింగ్ ఆఫ్ అబండెన్స్ ఎవ్రీ టైమ్. మై డియర్ ఫ్రెండ్ నరేంద్ర, వాట్ ఎవర్ ది డిస్కషన్, వాట్ ఆర్ ది కాన్సెప్ట్స్ అండ్ వాట్ ఆర్ ద డైలీ యాక్టివిటీస్ వీ హ్యాడ్ డిస్కస్డ్ ఇన్ ది వర్క్షాప్. డైలీ అది డైలీ ప్లే అని చెప్పి ఉన్నది చూసారు మీరు. లాస్ట్లో మన వర్క్షాప్ మాన్యువల్లో మీకు లాస్ట్లో ఒక 30 days ప్రోగ్రామ్ కంటిన్యూస్గా చేయాల్సింది ఒకటి, డైలీ ప్లే అని చెప్పి ఒక 25-10 ఐటమ్స్ లిస్ట్ ఒకటి ఉంటుంది. ఆ లిస్ట్ కనుక మీరు ఎవ్రీడే పాటిస్తుంటే నరేంద్ర గారు, ఇట్ విల్ బీ కంటిన్యూస్లీ మెయింటైనింగ్ ఇన్ దట్ అబండెన్స్ మైండ్ సెట్. యూ విల్ బీ మెయింటైనింగ్ దట్ అబండెన్స్ మైండ్ సెట్ కంటిన్యూస్లీ. అంటే ఇక్కడ ఏమైందంటే నేను సెట్ చేసి ఇచ్చాను, అది డ్రాప్ అవ్వకుండా మీరు మెయింటైన్ చేయగలరు. కానీ సెట్ చేయకముందు అది డ్రాప్ అవ్వ, వీళ్ళు మెయింటైన్ చేయాలంటే సెట్ అయితే మెయింటైన్ అవ్వదన్నమాట. ఎస్ సార్, కిరణ్ కుమార్ గారు, ఈ అనుభవం ఈ సబ్జెక్ట్లో నా అంత అనుభవం అనేది కనీసం తెలుగు రాష్ట్రాల్లో లేదండి. సో ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ హూ ఈజ్ డీల్ విత్ మనీ ఇన్ సచ్ డెప్త్ లెవెల్లో నేనే మెయింటైన్ చేస్తాను. కాబట్టి అభిమానంగా జనాలందరూ నన్ను మనీ గురు అంటుంటారు. నేను కాకుండా ఇంకా కొంతమంది మార్కెట్లో ఉన్నారండి. వాళ్ళల్లో అంటే జనరల్గా అదేంటంటే ఈ యొక్క ఇన్సూరెన్స్లు అని కానీ, ఇన్వెస్ట్మెంట్స్ అని కానీ, లేకపోతే ఈ యొక్క మల్టిప్లికేషన్ స్కీమ్స్ అని కానీ, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఉంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే చెప్పాలి అంటే కనుక మీ దగ్గర ₹1,00,000 ఉంటే దాన్ని 2 లక్షలు ఎలా చేయాలనేది చెప్తారు. కానీ ₹1,00,000 ఎలా సాధించాలనేది నేను చెప్తాను. ఆ 4 లక్షలు అయిన తర్వాత అది ఎలా పోగొట్టుకోకుండా ఉండాలనేది నేను చెప్తాను. సో వాళ్ళ ప్రోగ్రామ్కి వాళ్ళ మధ్యలో దానికి ముందుది వెనకది చెప్తాను అనమాట. ఏం సార్ మురళీకృష్ణ గారు, యువర్ ఫ్రెండ్ ఈజ్ వాట్ బిజినెస్? సార్ ఇటువంటి విషయాలు నేను చెప్పకూడదు, ఎందుకంటే ఆయన కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ నెంబర్ 1. కాకపోతే అది నిత్యావసర వస్తువు కాదని చెప్పి, అది లగ్జరీ ఐటమే, అది జనాలు అది లేకపోయినా బతకగలరు. అయినా సరే దానికోసం వాళ్ళు ఆరాటపడేలా చేయగలిగాడు మనిషి. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఎందుకంటే ఇక్కడ అది ఆయనకి సెట్ అయింది కదా అని చెప్పి మనకు సెట్ అవ్వాలని మనం చేయగలుగుతాం అనేది లేదనమాట. సో ప్లస్ అది ఇది సోషల్ మీడియా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో మనం అన్ని విషయాలు అందరి గురించి చెప్పడం భావ్యం కాదు. మిత్రుడు ఒక పని చేసాడు అని చెప్పడం, అసలు యాక్చువల్గా ఆ అంకె చెప్పడమే తప్పు. సరే మీకు అర్థం అవుతుందని ఆ అంకె వరకు చెప్పాను అనమాట. ఆ వ్యక్తి ఎవరు, ఏం బిజినెస్ చేస్తారని చెప్పడానికి అది సభా మర్యాద కాదు సార్. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. సార్ ఎనీ క్వశ్చన్? లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ వాట్స్ హ్యాపెనింగ్. ఒకసారి మీ థర్మోస్టాట్ కనుక, మీరు ఎర్నింగ్ థర్మోస్టాట్ కనుక సెట్ చేసుకోగలిగితే, మీకు బయట పరిస్థితులు, కాలమాన పరిస్థితులు, ఈ యొక్క వాతావరణ పరిస్థితులు, రమేష్ గారు ఈ టైంలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి మంచిదేనా? పెట్టుబడి పెట్టడం అంటే సరే ఒక మాట మటుకు చెప్తున్నానండి. పోస్ట్ కరోనా గురించి 28/3/2020 28వ తారీఖు 11 గంటలకి లైవ్ యూట్యూబ్లో లైవ్ చేశాను. ఆ యూట్యూబ్ లైవ్ నా ఫేస్బుక్ పేజ్లో, ఫేస్బుక్ అకౌంట్లో కూడా ఉంటుంది. ఎక్కువగా ఈ ఫేస్బుక్ అకౌంట్లో కూడా ఉంటుంది, నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది. దాన్ని ఒకసారి చూడండి. దాదాపు హాఫ్ అన్ అవర్ అనుకుని స్టార్ట్ చేసిన పరిస్థితి 1.5 hour అయింది. పోస్ట్ కరోనా ఇన్ఫ్లుయెన్స్ గురించి, అంటే కరోనా తర్వాత మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి చెప్పడం జరిగింది. డీటెయిల్డ్గా ఉంది, చూడండి. ఈ లోపల మీరు అడిగినటువంటి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అంటే, నన్ను అడిగితే
ఒకవేళ మీరు ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేస్తూ ఉంటే కనుక బిజినెస్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ ట్రబుల్. బిజినెస్ ట్రబుల్ పడబోతుంది. ఇక్కడ ఏంటంటే ఒక ప్రపంచంలో ఒక యొక్క బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఏంటంటే అండి, సమ్ వన్ పర్సన్స్ ఫినరల్ ఈజ్ సంబడీస్ ఫీస్ట్. అంటే ఒకరి చావు ఒకరి కుటుంబానికి కడుపు నింపుతుంది అని ఒక సామెత అనమాట ఇంగ్లీష్లో. ఒకరి చావు ఇంకొకరి కుటుంబానికి కడుపు నింపుతుంది అని. అంటే ఒకళ్ళ ఇంట్లో చనిపోయాడు, మన 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 ఫ్యామిలీలో ఒక మనిషి చనిపోయాడని చెప్పి వాళ్ళందరూ బాధల్లో పడుతూ ఏడుస్తూ ఉంటే, ఆ వ్యక్తి చనిపోయాడని చెప్పి ఇంకొక ఫ్యామిలీ మనకి ఈ పూట తినడానికి దొరికింది, భుక్తి దొరికింది అని చెప్పి సంతోషిస్తుందంట. అంటే ఒకళ్ళకి ఇబ్బంది కలిగింది అని చెప్పి అది అందరికీ ఇబ్బంది అని కదా, ఒకళ్ళకి ఇబ్బంది కలిగించేది రెండో వాళ్ళకి ఆ సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. అలా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ ఏదే విధంగా అయితే డౌన్ అవుతుందో, అలా మన దగ్గర డబ్బులు ఉండి గనక మనం దాన్ని ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం అండి. బట్ వెయిట్ ఫర్ కరోనా లాక్డౌన్ ఆఫ్ అయిన తర్వాత కనీసం ఒక 5 నెలలు 6 నెలలు ఆగాలండి. లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత కనీసం 5-6 నెలలు ఆగండి. 5-6 నెలల పాటు మనీని హోల్డ్ చేయండి. 5-6 నెలల తర్వాత డ్రాస్టిక్గా బిజినెస్ అంతా, రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ కొన్ని బిజినెస్ డ్రాస్టిక్గా పడిపోతున్నాయి. ఆ టైంలో మీరు ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్గా మళ్ళీ భూమి అందుకున్నప్పుడు మీ డబ్బులు మీకు కొన్ని 10 రెట్లు 100 రెట్లు అయ్యి వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బట్ బిఫోర్ దాట్ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మిత్రులందరికీ కూడా ఇదే సూచన. ఇప్పుడు డైరెక్ట్గా లైవ్ చూస్తున్న వాళ్ళైనా సరే, తర్వాత వీడియో చూసే వాళ్ళైనా సరే, ఒకనొక సూచన ఏంటంటే ఇప్పుడు మటుకు మీరు పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో రైట్ నో పెట్టుబడులు పెట్టకండి. ఏ విషయంలో కూడా రైట్ నో పెట్టుబడులు పెట్టకండి. కరోనా లాక్డౌన్ ఆఫ్ అయిన తర్వాత ఒక 5 to 6 months వెయిట్ చేయండి, మనీని హోల్డ్ చేయండి. ఆ 5 to 6 months తర్వాత మొత్తం ఆర్థిక స్థితి, వ్యాపార పరిస్థితి మొత్తం గజిబిజి గందరగోళం స్థితిలోకి వెళ్ళిపోతుంది. చాలా 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 డౌన్ అయిపోతాయి. అంటే బిజినెస్ చేసేవాళ్ళు ఎన్ని బాధలు పడతారో అలాగే సరుకు కొనేవాళ్ళు అంత ఆనందపడతారు. ఆ విధంగా పరిస్థితి మారబోతుంది. అంటే ఆ టైంకి మన దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు లేవనుకోండి, డబ్బులు లేవే ఇంత తగ్గినా కానీ మనం చేయలేకపోయాము ఏంటి అని చెప్పి అనుకుంటాం అనమాట. సార్ నిన్న మొన్న కూడా మీరు ప్రకాష్ గారి షేర్ బిజినెస్ గురించి నేను సంగతి ఏంటంటే నిన్న మొన్న కూడా మీరు అడిగారండి. అదో పెద్ద సబ్జెక్ట్ మాస్టారు. ఆ సబ్జెక్ట్ గురించి మనకు తెలియకుండా హాఫ్ నాలెడ్జ్ దిగి చేతులు కాల్చుకున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆ షేర్ బిజినెస్ లోపల ఎప్పుడు కూడా దాంట్ లోపల మనకు కావాలి అనుకుంటే మీరు దాంట్ లోపల ఫుల్ ఫ్లెడ్జ్గా దిగి దాంతో డే టు డే రిస్క్ తీసుకుని స్పెక్యులేటర్గా చేయగలిగితే చాలా చాలా టెన్షన్స్ స్ట్రెస్ అయ్యి ఉంటాయి. అదంతా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ షేర్ మార్కెట్. అలా కాకుండా మీరు ఇన్వెస్ట్ చేస్తాను అంటే కనుక ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, పిఈ రేషియో ఏంటి, దాని యొక్క మ్యాక్సిమం ఎక్కడ దాకా వచ్చింది, మినిమం ఎక్కడ దాకా వెళ్ళింది, దాని లైఫ్ సైకిల్ ఎలా ఉంది, ఇది సైక్లిక్ స్టాకా లేదా నాన్ సైక్లిక్ స్టాకా, ఇవన్నీ కూడా చూసుకుంటూ చేయాల్సిన ఇంకా స్టాటిస్టిక్స్. అది ఇలా ఊరికి వీడియోలో పలానా దాంట్లో పెట్టండి అంటే నా సొమ్ము కాదు కదా అని నేను చెప్తాను. పోతే మీ డబ్బులే పోతే అలా చెప్పమంటే చెప్తాను నేను. సార్ మా డబ్బులే కదా పోయేది, మీకెందుకు, మీరు చెప్పండి అంటే 4 స్టాకులు పేర్లు చెప్తాను, పెట్టుకోండి, వస్తే మీ అదృష్టం, పోయగలరా, అది నాకు ఇష్టం లేదు. నేను అలా చేయటం అనేది నాకు దట్ ఈస్ నాట్ మై ప్రిన్సిపల్. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి చేస్తే మీరు చేయాలి, లేదా నమస్కారం పెట్టి నా వల్ల కాదని చెప్పి వదిలేయనమాట. సో దట్స్ ఆల్ టుడే మై డియర్ ఫ్రెండ్స్. సో ఇవాళ రెండు లైవ్ స్టోరీస్ వచ్చినాయి. మేబీ వీ విల్ ఎడిట్ ఇట్ అండ్ మేక్ ఇట్ వన్. ప్రయత్నం చేస్తాం. మా టీం మెంబర్స్ కనుక ఎవరైనా సహకరిస్తే 2 వీడియోలను ఒకటిగా చేసి ఆ ఒక వీడియోగా రేపు మళ్ళీ నేను లింక్తో పోస్ట్ చేస్తాను. రేపు మరో అద్భుతమైన టాపిక్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.